హాయ్ అండి. మా ఇంటి కథల ఛానల్కి స్వాగతం అండి. మీరంతా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో రవ్వ లడ్డు చేస్తున్నామండి. రవ్వ లడ్డు ఎలా చేయాలి నాకు తెలిసిన విధంగా నేను చెప్తాను, మీరు చూడండి. కానీ నాకు తెలిసిందైతే నేను ఇప్పుడే కొత్తగా ట్రై చేసా ఎలా ఉంటుందని. కానీ చాలా బాగా వచ్చిందండి. నేను తింటే నాకు చాలా నచ్చింది, చాలా బాగున్నాయి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసా అండి, అది చూపిలేదు. నెయ్యి వేసి తర్వాత రవ్వ 1 కిలో అండి, ఇది 1 కిలో రవ్వ తీసుకున్నాను. ఆ 1 కిలో రవ్వని బాగా వేయించుతూ ఉన్నాను. బాగా ఎర్రగా వచ్చేదాకా వేగాలి. కనీసం నాకైతే ఒక 20 నిమిషాలు పట్టింది వేయించేదానికి. 20 నిమిషాలు పట్టింది. చాలా బాగా వేయించాలి. అది రవ్వ వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది, అప్పుడు దాకా వేయించాలి. ఇంకా రవ్వ వేయించేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండి, అదే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ కలిపి బాగా కొంచెం ఇదిగా సన్నగా తరిగేసి బాగా సన్నగా కోసేసి, కానీ నేను కోయలేదులే పాపం, మా ఇంట్లో పని అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి కోసిచ్చిండు. అవి బాగా సన్నగా కోసాను. అంటే మిక్సీకి వేస్తే పొడి అయిపోద్ది, మామూలుగా సన్నగా అయితే కొంచెం పండ్లకి బాగా తగులుతూ ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది, పన్నుకు వచ్చి తగులుతుంటే కొంచెం బాగుంటుందని ఆ అబ్బాయి చేత సన్నగా కొయ్యమన్నా. కానీ కొంచెం బాదం పప్పు అవి కోసే కొద్ది కష్టంగానే ఉండింది, కానీ బాగా కోసిండు, సన్నగా తురిమినట్టే వచ్చేసింది. దాన్ని బాగా కొంచెం నెయ్యి వేసి ఏం చేసినాను. బాగా ఎర్రగా వేగిన తర్వాత దోరగా అవి అదే రవ్వ ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే ఈ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, దాంట్లో మధ్యలో మళ్ళీ మా బొడ్డోడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు, నాకి అంట. ఇంకా అవి బాగా ఎర్రగా వేగినాయి. వాడు ఎంతసేపు నేను పట్టుకుంటా గెంటితో నేను కలిపెడతా అంటాడండి. లేస్తే వంటలు పిచ్చి, వంట వాళ్ళ దగ్గర ఉంటే వంటలు పిచ్చి అన్నట్టు వాడికి గెంటులు, దబర్లు అవి కలిపెట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది చూసి. ఇంకా జీడిపప్పు తీసి కొంచెం పక్కన పెట్టేసా, రవ్వలోనే కొంచెం పక్కన పెట్టేసినాను. దాని తర్వాత పచ్చి కొబ్బరి మళ్ళీ అట్టే సన్నగా ఒక టెంకాయ వేసానండి 1 కిలో రవ్వకి. ఆ టెంకాయ తురిమేదానికి కొంచెం లేట్ అవుద్దని మిక్సీకి వేసా, కొంచెం లైట్గా తురిమినట్టుగా వేసేసిన మిక్సీకి. దాంట్లో మళ్ళీ ఈ జీడిపప్పు అవన్నీ వేయించున్నా కదా, ఆ నెయ్యి కొంచెం ఉంచేసి ఈ పచ్చి కొబ్బరి అంతా బాగా వేయించేసినాను. అదే బాగా ఎర్రగా ఎండి కొబ్బరి పొడిలాగా వేయించేసాను. అది వేయించిన తర్వాత 1 కిలోకి వచ్చి 3/4 కప్పు, అంటే 1 కప్పు రవ్వ అంటే నేను కిలో డబ్బాతో తీసుకున్నానండి రవ్వ, అదే ఉప్మా రవ్వ, అదే 1 కిలో డబ్బాతో తీసుకున్నాను. ఆ కిలో డబ్బాకి 3/4 డబ్బా బెల్లం తీసుకున్నా. అది కొంచెం అబ్బాయి మామూలుగా కొట్టమంటే కొంచెం పెద్దగానే కొట్టిండు. సర్లే వాటర్ వేస్తే కరిగిపోద్ది అన్నట్టు, వాటర్ ఏం పెద్దగా అవసరం ఏం లేదు, కాకపోతే కొంచెం ఒక 1/4 గ్లాసు వాటర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసినా కానీ మళ్ళీ అది పాకం వచ్చేదాకా లేట్ అయిపోద్ది. కొంచెం వేసుకుంటే ఆ బెల్లంలో వచ్చే వాటరు అదే ఆ రవ్వకి కరెక్ట్గా సరిపోద్ది అని ఒక ఐడియా ఉండింది. అందుకే నేనైతే 1/4 గ్లాసే వేసినానండి. ఒక మామూలుగా మనం వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ తాగేదాంతో 1/4 గ్లాసు వాటర్ వేసినాను. ఆ వాటర్ వేసి బెల్లం వేసేసా. కానీ అదే బెల్లము మామూలుగా వడబెడదాం, వడకట్టి టీ దాంట్లో వడగడదాం అంటే ఏం లేదండి, చాలా బాగుండింది. అప్పుడే తెచ్చినాం అంగట్లో, ఫ్రెష్గా బాగానే ఉండింది, ఏం లేదు. సరే బాగుంది కదా ఇంకెందుకులే అని, ఈ కొంచెం గడ్డలు లావుగా ఉన్నాయి కదా,
అవి కరిగే లోపలే తీగి పాకం పడిపోయేటట్టే ఉండింది. సరే ఇంకా కొంచెం వాటరే కదా, మళ్ళీ అది పోసి ఇది పోసి కలిపెట్టి లేట్ అయిపోద్ది ఎందుకులే అని అట్టే వేసేసా. ఈ లోపల మళ్ళీ మా బుడ్డోడు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా రవ్వ అది పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపేసిన చేయితోటే, ఎందుకంటే ఏదన్నా కొంచెం ఇది కొబ్బరిలో పచ్చిగా ఉంటే ఆ రవ్వలో పీల్చేస్తుంది నెమ్మున్నా కానీ నెమ్ము లేదు, నేను బాగానే వేయించిన కదా. ఇంకా తర్వాత పాకం వచ్చేటట్టు నింది. సరే మళ్ళీ పక్కన పెట్టేసా. చూస్తే తీగ పాకం వచ్చిందండి. అది అంతే, ఇంకేం పెద్ద పాకం అయితే ఏం అవసరం లే. కానీ చక్కెర అయితే కొద్దిగా నెమ్ముగా, చక్కెర కంటే బెల్లం మంచిది, టేస్ట్గా ఉంటుంది అని సరే ఒకసారి బెల్లంతో ట్రై చేద్దాం. ఎప్పుడు చక్కెరతోనే చేస్తాం కదా, పాలు చక్కెరతోనే చేసేది నేను ఎప్పుడైనా. మా ఇంట్లో అందరికీ రవ్వ లడ్డు చాలా ఇష్టం. మా చిన్న అల్లుడికి అయితే ఇంకా బాగా ఇష్టం, బాగా తింటాడు. ఎప్పుడైనా రవ్వ లడ్డు చేయండి అంటాడు. కానీ బెల్లం ఇష్టం ఉండేవో లేవో తెలియదు, ఎప్పుడు చక్కెర తినేవాడు. ఈసారి తినడో చూద్దాం. ఇంతవరకు అయితే మేము చెప్పలా బెల్లంతో చేస్తున్నామని. రవ్వ లడ్డు చేయండి అన్నాడు. సరే చేస్తాంలే అని చెప్పినాం. సరే బెల్లంతో ట్రై చేద్దామని బెల్లంతో చేసా. ఇంకా బాగా బెల్లం పాకంలో ఇది రవ్వ పోసి కలిపేస్తున్నానండి. ముందే వచ్చి 1/4 లీటరు పాలు వేడి చేసి పెట్టున్నాను. ఆ పాలు 1/4 లీటర్ పెట్టున్నా కదా, ఆ పాలు వచ్చి అది పోసేసా. దీంట్లో పాలు పోసిన తర్వాత అదే కొంచెంసేపు బాగా ముద్దలాగా చేయాలండి. ముద్దలాగా చేసేసి ముద్ద అయిపోయిన తర్వాత దాన్ని బాగా ప్లేట్ వేసి మూసిపెట్టేసా. 5 నిమిషాలు మూసేసా. 5 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మనం ఉండలుగా చేసుకోవాలి. అప్పుడు వేడి కూడా ఏమి ఉండదు, పెద్ద కష్టం కూడా అనిపించదు మనకి. ఈ సైజు ఉండలు చేసినానండి నేను. 1 కిలో వచ్చి ఆ ఉండలు 50 అయినాయి అండి. 50 అయినాయి, కరెక్ట్గా 50 అయినాయి లెక్కేస్తే. నేను 1 కిలోకి 50 వచ్చినాయి. ఇదే సైజు, బాగున్నాయి కదండి సైజు. నాకైతే తినేటప్పుడు చాలా నచ్చిందండి. అసలు పన్నుకి బాగా అది డ్రై ఫ్రూట్స్ అంతా తగులుతూ ఉన్నింది. రవ్వ లడ్డు మామూలుగా చక్కెరతో చేసే కంటే ఈ లడ్డులు అయితే భలే బాగున్నాయి. తింటా ఉంటే తినాలనిపించింది. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటాయని నా కమెంట్స్లో చెప్పండి. బాగున్నాయి. మా బొడ్డోడు అప్పుడే అడగతా ఉన్నాడు ఒకటి కొంచెం అని. ఆ డ్రై ఫ్రూట్స్ ఏమన్నా కొద్దిగా ఆ గొంతులో పడతాయేమో, చిన్న బాబే కదా అని కొంచెం భయం వేసింది. అవి డ్రై ఫ్రూట్స్ తీసేసి కొంచెం పెడితే తిన్నాడు, బాగానే ఉన్నింది. ఏముంది ఇంకా నెయ్యి, బెల్లము, డ్రై ఫ్రూట్స్ అయ్యే కదా, పెద్ద భయం ఏమనిపించదులే. పిల్లలకి జలుబు దగ్గు అవి కూడా రావు, పెడదామని. కానీ మా పాప అనింది, అమ్మ డ్రై ఫ్రూట్స్ ఇలా వేసే కంటే కొంచెం మెత్తగా పౌడర్ చేసి మన బాబుకి లడ్డులాగా చేసిస్తే పోద్ది కదా అనింది. సరే వచ్చేసారి ట్రై చేద్దాంలే అని, సరే వచ్చేసారి చేద్దాంలే అనుకున్నా. ఈసారి డ్రై ఫ్రూట్స్తో అదే పొడిలాగా చేసి చేయాలండి. ఇప్పుడైతే ఇంకా లడ్లు అయిపోయినాయి, 50 అయినాయి లెక్కేస్తే. 50 లడ్లు. ఇంకా అందరికి పని వాళ్ళకి తలా 2, మా ఇంట్లో వాళ్ళకి. ఇంకా థ్యాంక్ యూ అండి. ఇది ఇంకా నాకు ఏం చెప్పాలో తెలీదు. కాకపోతే షేర్, లైక్, ఇంకా ఏదో బెల్ కొట్టండి అండి. ఇంకా అంతే అండి. ఇది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.